Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలో వీరి రేషన్ కార్డులు రద్దు కాబోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ రేషన్ కార్డు ద్వారా పదుల సంఖ్యలో పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా వేలాది మంది ప్రజలు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించుకొని రేషన్ తీసుకోవడం లేదు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 6 నెలల పాటు రేషన్ తీసుకొని వారి కార్డులను రద్దు చేసేందుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని మండల కేంద్రాల నుంచి సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఇందులో గడిచిన 6 నెలల్లో ఒక్కసారి కూడా రేషన్ తీసుకొని 78,842 రేషన్ కార్డులు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మొత్తం కార్డులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషన్ తీసుకొని వారి వివరాలను పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారు. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా 78,842 రేషన్ కార్డుల్లో ఉన్న అనర్హులను గుర్తించి త్వరలోనే వారి కార్డులను రద్దు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. అయితే పైన తెలిపిన 78,842 రేషన్ కార్డుల్లో అత్యధికంగా నల్గొండ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో త్వరలోనే వీరి యొక్క రేషన్ కార్డులు అయితే రద్దు అయితే కాబోతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.